ఫోన్ వచ్చింది. నాకు అసలు ఏం అర్థం కాలేదు. మా డాడీ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే సిగరెట్లు అస్సలు మానలేదు. డాక్టర్ అన్నదంటే ఈయనకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది, పల్స్ పడిపోతుంది, ఈయనకి హార్ట్ అంటే 2:30కి అట్లా హాస్పిటల్కి వెళ్ళినారు. ఆ టైంలోనే నాకు పొద్దునే ఫోన్ చేసింది, ఇట్లా డాడీకి ఆయాసం అవుతుందని మేము హాస్పిటల్కి. మా డాడీ కంటే ముందు నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ని కోల్పోయినా. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుంది మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయక. దానికి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఏంటక్క వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయట్లేదు అని చెప్పి. అసలు ఆ కామెంట్స్కి రిప్లై ఇచ్చే పొజిషన్లో కూడా నేను లేకుండే. అందుకనే రీసెంట్గా ఒక 20 డేస్ బ్యాక్ నేను ఇప్పుడు పైన చూపిస్తున్న ఈ షార్ట్ వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అది మా నాన్నగారు చనిపోయారు, అందుకే నేను ఒక 2 మంత్స్ నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నా. ఆ షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది అక్క మీ డాడీ ఎలా చనిపోయారో చెప్పండి అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తే, చాలామంది ధైర్యంగా ఉండండి అక్క అని కూడా ఇంకొంతమంది కామెంట్స్ చేశారు. మీ అందరి కామెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మంది అయితే ఎలా చనిపోయారో చెప్పండి అక్క అని ఎక్కువ మంది అయితే కామెంట్స్ చేశారు. అందుకే మీ అందరి కోసమని ఈ వీడియో అయితే చేస్తున్నా. అసలు ఇలాంటి వీడియో ఒకటి చేస్తానని కూడా ఎప్పుడూ అనుకోలేదు. కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న వాళ్ళతో నేను ఒక్కదాన్ని ఉన్నా. అన్నయ్య అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండే. మా అమ్మ జనరేషన్ బాగాలేదు అని చెప్పి నన్ను ఎక్కువగా బయటికి కూడా వెళ్ళనిచ్చేది కాదు. ఏమున్నా స్కూలు ఇల్లు. నేను ఫస్ట్ టైం బయటకు వెళ్ళిందంటే నాకు జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ కోసం వెళ్ళిందే. అప్పటి వరకు కూడా నన్ను ఒక బయట జాబ్కి కూడా పంపించలేదు. ఇంకా నా ఫ్రెండ్ అయినా కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ ఫ్రీగా నేను ఎక్కువగా మా డాడీ తోటే ఉండేదాన్ని. మా డాడీ అనే చెప్పలే, నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా నాకు. మొన్న మా డాడీ చనిపోయింది అయితే లాస్ట్ మంత్ ఏప్రిల్ 9th రోజు అర్ధరాత్రి టైంలో, మార్నింగ్ 2:30 ఆ టైంలో. ఆ రోజు మార్నింగ్ కూడా ఏప్రిల్ 8th రోజు మార్నింగ్ నాతో మాట్లాడినాడు. ఆల్మోస్ట్ ఆ రోజు ఒక 1/2 అవర్ వరకు మాట్లాడినా. ఇంకా మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తా అంటే నెక్స్ట్ డే మా ఇంటికి, అంటే ఏప్రిల్ 9th రోజు మా ఇంటికే వస్తా అనేసి అన్నాడు. నేను ఏం మాట్లాడుతున్నాను కూడా అర్థం కావట్లేదు, నాకు షివరింగ్ వస్తుంది ఇలాంటి ఒక వీడియో చేస్తున్నందుకు. ఇలాంటి ఒక వీడియో చేస్తానని అయితే అస్సలు అనుకోలేదు. అసలు ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావట్లేదు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా. రీసెంట్గానే అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం అయింది, వీడియోస్లో చూసినారు మీరు. అప్పటి నుంచి కొంచెం కొంచెం డల్గా ఉన్నాడు. నాన్నకి ఇది 3rd టైం హార్ట్ స్ట్రోక్ రావడం. హార్ట్ అటాక్ వల్లనే మా నాన్న అయితే చనిపోయినారు. ఇది 3వసారి రావడం. ఫస్ట్ టైము 2008లో వచ్చింది, అప్పుడైతే స్టంట్స్ వేయించినాము. దాని తర్వాత మళ్ళీ కరోనా టైంలో 2020లో సెకండ్ టైం వచ్చింది. అప్పుడు బైపాస్ సర్జరీ చేయించినాము. అసలు అప్పుడు ఫుల్ కరోనా టైంలో మా నాన్నని ఎలా అయినా బ్రతికించుకోవాలని ఆ టైంలో అసలు ఆరోగ్యశ్రీ కానీ అమౌంట్ పరంగా మాకు ఇబ్బంది ఉండింది. ఆరోగ్యశ్రీ కూడా నడవట్లేదు. అలాంటి టైంలో ఎంతోమందిని రిక్వెస్ట్ చేయించుకొని సర్జరీ చేయించడం జరిగింది. ఆల్మోస్ట్ అప్పుడు కూడా ఒక 20 రోజుల వరకు మా నాన్న హాస్పిటల్లో ఉంటే మా అన్నయ్య ఒక్కడే హాస్పిటల్లో ఉండి మా డాడీని టేక్ కేర్ చేసినాడు. ఆ టైంలో కరోనా టైంలో నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారని నన్ను కానీ అమ్మని కానీ ఎవరిని హాస్పిటల్ రానియకుండా బయట హాస్పిటల్కి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ నేను చూసుకుంటే మా డాడీని టేక్ కేర్ చేయడం మాత్రం మా అన్నయ్య చూసుకున్నాడు. 20 డేస్ ఒక్కడే హాస్పిటల్లో ఉండి, అప్పుడు కరోనా ఫస్ట్ టైం అనుకుంటా, ఫస్ట్ లాక్డౌన్ టైంలో. మా డాడీ ఎలాగైనా మాతో ఉండాలి అనుకొని చాలా కష్టపడి మా డాడీని కాపాడుకున్నాము. ఆ టైంలో 2020లో బైపాస్ సర్జరీ అయింది. కాలుకి రైట్ లెగ్కి నరాలన్నీ తీసి హార్ట్కి వేసినారు. అప్పటి నుంచి అయినా కొంచెం మా డాడీ హెల్త్ పరంగా ఎక్కువగా కేర్ తీసుకున్నారు. కాకపోతే సర్జరీ అయిన తర్వాత కూడా మా డాడీ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే సిగరెట్లు అస్సలు మానలేదు. సిగరెట్లు అయితే డ్రింకింగ్ కూడా హ్యాబిట్ ఉండింది. కానీ డ్రింకింగ్ కంటే ఎక్కువగా సిగరెట్ల వల్లనే ఇంతవరకు వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. డైలీ ఆల్మోస్ట్ ఒక 2 డబ్బాలు పైగానే తాగేవాడు. ఇంకా 2020లో బైపాస్ సర్జరీ అయిపోయిన తర్వాత హెల్త్ అంతా బాగానే ఉంది అని అనుకున్నాము. ఇంకా సడన్గా అప్పుడప్పుడు చిన్నగా పెయిన్ వస్తుండేది హార్ట్లో, అంటే అప్పుడప్పుడు గ్యాస్ పట్టేసినట్టు అవుతుంది అనేవాడు. కానీ హార్ట్ పెయిన్ అని మాతో ఎప్పుడు చెప్పలేదు. ఇంకా ఇప్పుడు 2020లో బైపాస్ సర్జరీ అయిందంటే ఇప్పుడు 2026, ఈ 6 ఇయర్స్లో కూడా సిగరెట్లు ఎక్కువ తాగినా, ఎక్కువ టెన్షన్ పెట్టుకున్నా, అప్పుడప్పుడు
చిన్న చిన్నగా పెయిన్ వచ్చేది. హాస్పిటల్కి వెళ్దామంటే మాత్రం మా డాడీ నెగ్లెక్ట్ చేస్తుండే, పోదాంలే పోదాంలే అన్నట్టు ఉండేవాడు. ఇంకా ఏప్రిల్ 8 రోజు అనేవాళ్ళది గృహప్రవేశం అయ్యి అప్పటికి ఒక 20 డేస్ అవుతుంది. గృహప్రవేశం అయినప్పటి నుంచి ఏ గుడికి వెళ్ళలేదు కదా అని చెప్పి ఏప్రిల్ 8 రోజు యాదగిరిగుట్టకి దర్శనం చేసుకుందామని చెప్పి గుట్టకి వెళ్ళినారు. నైట్ అక్కడే పడుకుందాం రూమ్ తీసుకొని అని చెప్పి ఏప్రిల్ 8 రోజు నైట్ 7కో 8కో అట్లా యాదగిరిగుట్టకి వెళ్ళినారు. అక్కడ దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే రూమ్ తీసుకున్నారు. ఇంకా మా డాడీ ఉండి నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది అని చెప్పి అడిగినాడంట. ఇంకా అన్నయ్య, అమ్మ, అన్న, వదిన నలుగురు కలిసి, మా చిన్న పాప 5గురు కలిసి హోటల్కి వెళ్ళి బిర్యానీ తిని రూమ్లో పడుకుందామని వెళ్ళినారంట. అక్కడ వెళ్ళిన తర్వాత అన్న వదిన పడుకున్నారు. మమ్మీ డాడీ కాసేపు గార్డెన్లో వాకింగ్ చేసినారంట. ఆ టైంలోనే డాడీ అమ్మతో అన్నాడంట, నాకు బిర్యానీ అరగలేదేమో, గ్యాస్ పట్టేసినట్టు అవుతుంది, ఆయాసం అవుతుంది అనేసి అన్నాడంట. కానీ ఆయాసం అవుతుందని అనుకున్నారు కానీ అది హార్ట్ పెయిన్ అని మాకు అర్థం కాలేదు. అసలు డాడీ కూడా ఆ రకంగా అమ్మ వాళ్ళకి చెప్పలేదంట. అట్లా ఆయాసం అవుతుంది అనగానే అమ్ముండే హాస్పిటల్కి వెళ్దాం పదా అన్నాడు. ముందు హాస్పిటల్కి పోదాం అంటే అప్పటికి ఆల్మోస్ట్ 12:30 ఏమవుతుందంట నైట్. ఇంకా పొద్దున్న పోదాంలే, ఈ రాత్రి ఏముంది, ఆయాసం అవుతున్నందుకు హాస్పిటల్కి ఎందుకు, వద్దు వద్దు అని చెప్పి అరగంట సేపు అమ్మ బతులైనా కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి డాడీ ఒప్పుకోలేడు. ఇక సరే పడుకుందాంలే అని 12:30కి అట్లా పడుకున్నారంటే ఇంకా అమ్మ, అన్నయ్య అక్కడ యాదగిరిగుట్ట దగ్గర రూమ్లోనే అందరు పడుకున్నారు. ఇంకా 1:30 అట్లా అవుతుంది. మళ్ళీ డాడీకి మెలకు వచ్చిందంట. డాడీ లేచి డోర్ తీసి బయటకు వస్తుంటే ఆ డోర్ సౌండ్ విని అమ్మ కూడా లేచి బయటకు వచ్చిందంట. ఇంకా ఏమైంది, ఇట్లా చేస్తున్నావు నువ్వు, ఏమవుతుంది నీకు అసలు అని అంటే, నాకు ఆయాసం అవుతుంది ఇంకేం లేదు అని వామిటింగ్ చేయడానికి కూడా ట్రై చేస్తే వామిటింగ్ కూడా కాలేదంట. అప్పటికి బలవంతంగా వామిటింగ్ చేయడానికి ట్రై చేసేసరికి ఆయనకి దమ్ము ఎక్కువ వచ్చేసింది. ఇంకా ఆ వామిటింగ్ చేస్తున్న సౌండ్కి విని అన్న వదిన కూడా లేచి పోదాం పా, ఇట్లయితే కష్టము, ముందు హాస్పిటల్కి పోదాం మామయ్య అని వదిన, అన్నయ్య ఎంతమంది బట్టలన్నా కూడా ఆగండి ఆగండి, ఇప్పుడు ఈ టైంలో హాస్పిటల్కి ఏం పోతాము, ఒక 10 నిమిషాలు ఆగురి, తగ్గుతుంది 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 అనుకుంటూ రూమ్లోనే 2 o'clock వరకు, నైట్ 2 o'clock వరకు అట్లా ఇది చేసుకున్నాడు. ఇంకా నైట్ 2 ఆ టైం అవుతుంటే ఇంకా మా అన్నయ్యకి చూడబుద్ధి కాక, నువ్వు ఎప్పుడు ఇట్లా చేస్తావు, హాస్పిటల్కి పోతేనే నీకు తగ్గుతుంది అని చెప్పి బలవంతంగా అన్నయ్య వాళ్ళని ఆటోలో ఎక్కించుకొని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ నైట్లో అక్కడ ఏ హాస్పిటల్లో పట్టారు. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి అక్కడ నుంచి అంబులెన్స్ మాట్లాడుకొని సిటీకి తీసుకొద్దామని అనుకున్నారు. హాస్పిటల్కి వెళ్ళినారంట. వెళ్ళగానే ఓపీ తీసుకోమని చెప్పినారంట. ఓపీ తీసుకొని వచ్చేసరికి డాక్టర్ పల్స్ పెట్టి చెక్ చేస్తే అప్పుడు డాక్టర్ చెప్పేంత వరకు మాకు తెలియలేదు ఆయనకి హార్ట్ స్ట్రోక్ స్టార్ట్ అయింది అని చెప్పి. డాడీ అప్పటికి కూడా నాకు ఆయాసం అవుతుంది, అన్నం అరగలేదు అని అంటున్నాడు. కానీ హార్ట్ పెయిన్ అనేసి ఆయనకి అర్థం కాలేదా, మాకు చెప్తే భయపడదాం అనుకున్నాడా, మరి ఏమనుకున్నాడో తెలియదు. కానీ అక్కడ డాక్టర్ అన్నదంటే ఈయనకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది, పల్స్ పడిపోతుంది, ఈయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, మీరు ఏమో అన్నం ఆయాసం అవుతుంది అని అంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అడిగితే కూడా డాక్టర్తో కూడా మంచిగానే మాట్లాడిండంట. నాకు షుగర్ లేదు, బీపీ డాడీకి బీపీ ఉంది, షుగర్ లేదు. డాక్టర్ అడిగితే సమాధానం కూడా చెప్పాడంట, నాకు బీపీ ఉంది కానీ షుగర్ లేదు అన్నాడంట. హార్ట్ ప్రాబ్లం ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందంటే ఇట్లా 2 times సర్జరీ అయింది అని కూడా చెప్పిండు. హాస్పిటల్కి వెళ్ళేంతవరకు మంచిగానే ఉన్నాడంటే 2:30కి అట్లా హాస్పిటల్కి వెళ్ళినారు. ఆ టైంలోనే నాకు పొద్దునే ఫోన్ చేసింది, ఇట్లా డాడీకి ఆయాసం అవుతుందని మేము హాస్పిటల్కి తీసుకెళ్ళామంటే నేనేమో మేడ్చల్లో ఉన్నా, వాళ్ళేమో యాదగిరిగుట్టలో ఉన్నారు. అసలు ఇంకా నైట్ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇట్లా వద్దే ఫోన్ రాగానే నేను ఇక్కడ ఏడ్చుకుంటూ డ్రెస్ చేంజ్ రెడీ అవుతూనే ఉన్నా, మళ్ళీ హాస్పిటల్ కన్నా పోదామని చెప్పి ఒక 5 minutesకే డాడీ చనిపోయింది అని చెప్పి మళ్ళీ ఫోన్ వచ్చింది. నాకు అసలు ఏం అర్థం కాలేదు. అసలు వాళ్ళు నిజమంటున్నారా ఏంటి అని కూడా అర్థం కాక మళ్ళీ అన్నయ్య ఫోన్ చేస్తే అన్నయ్య అన్నాడు నిజంగానే అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళి ఒక 10 minutes అంతే, హాస్పిటల్ ఎక్కువ టైం కూడా లేదు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పల్స్ చెక్ చేశాక ఆక్సిజన్ పెడదామని అనుకున్నారంట. ఆక్సిజన్ పెడదాం అనుకునే టైంకి ఆక్సిజన్ ఆన్ చేయగానే ఆ సిలిండరు లీక్ అయిపోయిందంట. ఆక్సిజన్ లీక్ అయ్యి మళ్ళీ అది సెక్యూరిటీ వాళ్ళు వచ్చి సెట్ చేసి ఆక్సిజన్ పెడదాం అనుకునే టైంకి అప్పటికే డాడీ ఇది అయిపోయిందని చెప్పి డాక్టర్ చెప్పేసిరట. ఇక ఏప్రిల్ 9th నైట్ అర్ధరాత్రి 2:40 ఆ టైంలో హార్ట్ స్ట్రోక్ వల్ల మా డాడీ చనిపోవడం జరిగింది. ఇప్పటికీ చనిపోయి కూడా 1.5 month అవుతుంది. నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ని కోల్పోయినా, మా డాడీ కంటే ముందు నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ని కోల్పోయినా. నా కష్టం వచ్చినా, నాకు హ్యాపీనెస్ అయినా, నాకు ఏ బాధ అనిపించినా అసలు మా నాన్నకి తెలియని విషయం లేదు నా గురించి. ప్రతి ఒక్కటి కూడా మా డాడీతోటే షేర్ చేసుకుంటుండే. బట్ ఇప్పటికీ కూడా
మా డాడీ గుర్తుకురాని రోజు ఉండట్లేదు నాకు, కానీ ఏదైనా మాట జరిగింది. ఏదో మీరు అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. నన్ను ధైర్యంగా ఉండమని చాలామంది కామెంట్స్ చేశారు. మీ అందరి కామెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. మీరు కామెంట్స్ చేశారు కాబట్టి ఈ వీడియో అయితే చేసిన. థ్యాంక్ యూ, అంతే.